ఇండస్ట్రీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మన తిరుపతి ఒక ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ హబ్గా తయారైంది. టీసీఎల్ గాని, హీరో మోటార్స్ గాని, అపోలో గాని, అరవింద్ మిల్స్ గాని, పార్లే, జియో ఈ విధంగా మీరు చూస్తే అనేక సంస్థలు తిరుపతికి వచ్చాయి. రాష్ట్రం అంతా వచ్చాయి. కియా మోటార్ తీసుకొచ్చాం. వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాలో కియా మోటార్ పరిగెత్తిస్తున్నాం అంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ. శ్రీ సిటీ ఈ జిల్లాలో ఉంది. అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. భవిష్యత్తులో మన యువతకి ఇంకా ఇండస్ట్రీస్ రావాలి. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉన్నాం. ప్రపంచమంతా కూడా మన దగ్గర పెట్టుబడులు పెడుతున్నారు. దానికి కారణం కరెంట్ ఉంది, నీళ్లు ఇస్తున్నాం, రోడ్లు బాగున్నాయి, పోర్ట్లున్నాయి, విమానాశ్రయాలున్నాయి. అందుకే మొత్తం పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క సేవా రంగానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తూ నా ప్రేయర్లో మళ్లీ ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోవడం కోసం ఇవన్నీ ఆలోచిస్తూ ముందుకు పోతున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు మొన్న కూడా మీకు చెప్పాను, నేను ఎప్పుడు వయాడక్ట్ అనే ఒక మాట మాట్లాడుతూ ఉంటాను. మనం ఒక విజన్ పెట్టుకున్నాం. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంటుంది. కేంద్రం మీరు ఇబ్బంది పెట్టినా ఈ ప్రభుత్వం ఒకటి. ఇబ్బందులు వచ్చినప్పుడంతా కూడా అధిగమిస్తాం. క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం. అనేక ఇన్నోవేషన్లో ముందుకు పోతున్నాం. ఈరోజు విజన్ చూడండి. పంచాయతీకి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకు, రాష్ట్రానికి 1924 విజన్ తయారు చేసుకున్నాం. ఎల్ఈడి బల్బులోకి ఇన్నోవేషన్. ఇంకో పక్క ఎక్కడ చూసినా జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. టెక్నాలజీ డిజిటలైజేషన్ ముందుకు పోయాం. ఊబరైజేషన్ ఈరోజు ఊర్లలో ఇంటి దగ్గర చెత్త గాని, పశువుల పేడ గాని పంచాయతీ వారీగా కలెక్ట్ చేసి ఊబరైజేషన్ తో ముందుకు పోతున్నాం. నరేగా ఒక పెద్ద కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఒక నరేగాకు 25 డిపార్ట్మెంట్ అనుసంధానం చేసి సిమెంట్ రోడ్డు కావాలన్నా, బిల్డింగ్లు కావాలన్నా, ఫామ్ పాండ్స్ కావాలన్నా, చెక్ డ్యామ్లు కావాలన్నా మనం కట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క టెక్నాలజీ, ప్రపంచంలో ఉండే టెక్నాలజీలన్నీ ఉపయోగిస్తున్నాం. అన్నిట్లో మనమే ముందున్నాం. దానివల్ల మనకు చాలా వెసులుబాటు వచ్చింది. ఈరోజు రాష్ట్రం 10.52% 5 సంవత్సరాల్లో మనం అభివృద్ధి సాధించాం. రాబోయే 5 సంవత్సరాల్లో 13-14% అభివృద్ధి సాధిస్తాం. ఎప్పుడైతే అభివృద్ధి వస్తుందో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఎప్పుడు ఆదాయం వస్తుందో మళ్ళా పేదవాళ్ళకి అన్ని సౌకర్యాలు, అదే మరి సంక్షేమ కార్యక్రమాలు నేను ఇస్తానని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇంకా మెరుగ్గా ఇస్తా, ఇంకా బాగా కష్టపడతా, ఇంకా ఎక్కువ సంపాదిస్తాం. సంపాదించిన మళ్ళీ ఒక పెద్ద కొడుకుగా పెన్షన్స్ గాని, ఒక అన్నగా పసుపు కుంకుమ గాని, ఒక రైతు పెద్దన్నగా రైతులకు గాని, డ్రైవర్ నెంబర్ 1గా డ్రైవర్లకు గాని, యువతకు గాని, కుటుంబ పెద్ద గాని అన్ని కూడా నేను చేస్తాను. ఇంకో పక్కన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టెక్నాలజీ ఉపయోగించి మనమే ఉన్నాం. టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు మీరు చూస్తున్నారు. మీ అందరికీ సేవా మిత్ర యాప్ పెడితే ఎక్కడా ఇబ్బంది లేకుండా సులభంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈరోజు అవినీతి రహిత సమాజం కోసం ముందుకు పోతాం. నాణ్యమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి స్టాండర్డ్స్ ఇస్తాం. ఎయిర్ క్వాలిటీ గాని,
వాటర్ క్వాలిటీ కానీ, ఇంకో పక్క ఫుడ్ క్వాలిటీ కానీ, ఇందులో ప్రకృతి సేద్యానికి 8 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2024కి ప్రపంచానికి ఒక కేంద్రంగా ప్రకృతి సేద్యంలో మనం ఉంటాం. ప్రపంచానికి ఒక కానుక కింద ప్రకృతి సేద్యాన్ని మనం అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇందులో ఎరువులు లేని భోజనం, క్రిమి సంహారక మందులు వాడిన ఆహారం మనం తినగలిగితే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. నాణ్యమైన కరెంట్ ఇస్తాం, నాణ్యమైన గ్యాస్ ఇస్తాం, సమాచారాన్ని అందజేస్తాం. కడాలన్న ఆలోచన హ్యాపీనెస్ ఇస్ ఎన్ ఇండెక్స్. దీనికోసం మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆనందంగా పెట్టాలని, ఒక కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకోవాలని ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ సాధ్యమేనాయంటే ఇక్కడుండే నా కుటుంబ సభ్యులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెమ్మలు మీరే కారణం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసే వరకు, గౌరవప్రదంగా సాగనింపే వరకు మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవన్నీ చేశాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇన్ని పనులు చేశాం. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్నా. ఈ 5 సంవత్సరాలు నేను చేసిన పని నా జీవితంలో ఎప్పుడూ చేయలేకపోయాను. దీనికి గర్వపడుతున్నానని మరొకసారి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను చెప్పింది వాస్తవం అనుకుంటే, మీ ఊర్లన్నీ మార్పు వచ్చాయనుకుంటే, పేదవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఈ ఎన్నికల ముందు 30,000 కోట్ల రూపాయలు పేదవాళ్ల సంక్షేమాని కోసం ఖర్చు పెడుతున్నాం. కొంతమంది గింజుకుంటున్నారు, కొంతమంది లబలబాని నోరు కొట్టుకుంటున్నారు, కొంతమంది ఇంకా మేము జీవితంలో గెలవని ఫ్రస్ట్రేషన్కి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో ఫ్రస్ట్రేషన్కి వెళ్లిపోయారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు, మనం భయపడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుపు ఎప్పుడో రాసి పెట్టింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఈరోజు 150+ 150 అసెంబ్లీ సీట్లే కాదు, 150 కంటే ఎక్కువ రావాలని ఒక టార్గెట్ పెట్టాను. అవునా కాదా? గెలిపించుకుంటారా లేదా? అవునా? గట్టిగా చెప్పండి కూడా చెప్పండి, గెలిపించుకుంటామని. ఎందుకంటే 150+ అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు గెలిపించుకోవాలి. ఇది ఒక చారిత్రక అవసరం. మొన్న తెలంగాణ ఎన్నికల్లో 40 సంవత్సరాలుగా మన పార్టీ అక్కడుంటే, ఆ ఎన్నికల్లో మన పార్టీ పోటీ చేస్తే కేసీఆర్ అన్నాడు, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేంటి పనని. అదే మరిగా మన వాళ్ళు అవమానం చేసేట్టుగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, మీలో కార్యకర్తలున్నారు, నాయకులున్నారు. కేసీఆర్ కూడా మన మారిగానే ఈ డయాస్ పైన నా కోసం వెయిట్ చేసిన వ్యక్తి అవునా కాదా? తమ్ముళ్ళు మీరే చెప్పమంటున్నా. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఆయన మహానాయకుడు అనుకుంటున్నాడు. మీరు మహానాయకుడైతే నాకు భయం లేదు, కానీ నా దగ్గర పనిచేసిన వాడే ఇంత విర్రవీగితే అసలు పని చేయించుకున్న వాడిని నేనెట్టుండాలని తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈరోజు రావాల్సిన ఆ రోజు ఒకటే ఆలోచించాను.
మనకు రావలసిన ఆస్తు రాకపోయినా భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, కష్టపడతానని 5 ఏళ్లు కష్టపడ్డాను. ఇంకా కష్టపడతా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, మీకెవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తా. అదే సమయంలో మా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.